హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఉప్పు దీపం ఎలా పెట్టాలి, ఉప్పు దీపం వెలిగించడం వలన కలిగే ప్రయోజనాల గురించి క్లియర్గా తెలియజేస్తానండి. ఇంకా ఉప్పు దీపం వెలిగించడంలో పాటించవలసిన నియమాలు ఏంటి అనే పూర్తి విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఇంకా ఈసారి అక్షయ తృతీయ మనకి శుక్రవారం వచ్చింది కదండి. ఈ అక్షయ తృతీయ రోజు మనం ఈ ఉప్పు దీపాన్ని అయితే పెట్టుకోవచ్చండి. ఈ ఉప్పు దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. మనకి ఉన్న ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. ఇంకా ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటుందండి. అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. మనకి ఉన్న అప్పులు తీరాలన్నా, వ్యాపార లాభాలు రావాలన్నా, డబ్బు నిలవాలన్నా, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారందరూ కూడా ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించడం వలన మార్పు అనేది మనకు కనిపిస్తుందండి. ఆ అమ్మవారి కృపా కటాక్షం వల్ల వృధా ఖర్చులన్నీ తగ్గిపోతాయండి. అయితే ఈ దీపాన్ని ఎక్కడ వెలిగించాలి అంటే పూజ మందిరంలో అయినా వెలిగించవచ్చు, లేదా ఇంట్లోని ఈశాన్యంలో వెలిగించవచ్చండి. మనం లక్ష్మీ అమ్మవారి పూజలో కూడా వెలిగించుకోవచ్చండి. నేను ఈ అక్షయ తృతీయ ఈరోజు 2024 సంవత్సరం శుక్రవారం వచ్చింది కదా అండి. ఈ శుక్రవారం రోజున అమ్మవారి ముందు నేనైతే ఈ దీపం అయితే పెట్టుకున్నా అండి. ఈ ఐశ్వర్య దీపాన్ని ఎలా వెలిగించుకోవాలో నేను ఇప్పుడు తెలియజేస్తాను అండి. ఈ ఐశ్వర్య దీపం పెట్టుకోవడానికి ఒక ప్రమిద అయితే తీసుకోవాలండి. 2 చిన్న ప్రమిదలు తీసుకోవాలి. ఈ ఐశ్వర్య దీపాన్ని 11 శుక్రవారాలు కానీ 21 శుక్రవారాలు పెట్టుకోవచ్చు, లేదా ప్రతి శుక్రవారం కూడా పెట్టుకోవచ్చు అండి. మొదటి శుక్రవారం ప్రారంభించేటప్పుడు కొత్తవైతే ప్రమిదలు తెచ్చుకోవాలండి. తర్వాత మళ్ళీ అవే వాడుకోవచ్చు. ప్రమిదలను శుభ్రంగా కడిగి తరువాత ప్రమిదలకి పసుపు రాసి కుంకుమలతో చక్కగా బొట్లయితే పెట్టుకోవాలండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకోవాలండి. అది రాగిది కానీ ఇత్తడిది కానీ ఏదైనా తీసుకోవచ్చండి ప్లేటు. కానీ పూజలో స్టీల్ అయితే వాడరు కదండి, అందుకని నేను ఇక్కడ ఇత్తడి ప్లేట్ అయితే తీసుకున్నాను. ఆ ప్రమిదికి చక్కగా కుంకుమ బొట్లయితే పెట్టుకోవాలండి. మొత్తం ప్రమిద మొత్తం పసుపు రాసుకొని కుంకుమతో బొట్లయితే పెట్టుకోవాలండి. నేను ఇక్కడ చక్కగా బొట్లయితే పెట్టుకున్నాను అన్నిటికీ. తర్వాత ఈ ప్రమిదని ఆ ప్లేట్ పైన ఉంచి ఆ ప్లేట్ మీద ప్రమిదనైతే పెట్టుకోవాలండి. ప్రమిదని పెట్టుకున్న తర్వాత దాంట్లో కల్లుప్పునైతే వేసుకోవాలండి. ఈ కల్లుప్పు అయితే ఇంట్లోది వాడకూడదండి. కల్లుప్పుని మనం కొత్తగా ప్యాకెట్ అయితే తెప్పించుకొని ఈ ఉప్పునైతే వాడాలండి. ఆ ప్రమిదలో ఉప్పునైతే వేసుకోవాలండి. ఆ ఉప్పుని వేసేటప్పుడు ఏంటంటే మనం 3 గుప్పెలు కానీ 5 గుప్పెలు కానీ అలా వేసుకోవచ్చు. కింద అయితే పడకూడదండి. ఉప్పు కింద పడకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. ప్రమిదలో వేసుకొని తర్వాత మనం చిన్న ప్రమిదలు 2 తీసుకున్నాం కదండి, వాటిపైన ఉప్పు పైన ఒక చిన్న ప్రమిద అయితే పెట్టుకోవాలి. ఆ ప్రమిదకు కూడా గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్న తర్వాత ఆ ప్రమిద దాంట్లో పెట్టి ఆ ఉప్పు మీద పెట్టి దాంట్లో కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు అనేవి వేసి మనం వాటిపైన మళ్ళీ ఇంకో ప్రమిదని పెట్టుకోవాలండి. ఆ ఇంకో ప్రమిదకి కూడా చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి. నేను ఇక్కడ చక్కగా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత దాంట్లో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ ఏదో ఒకటి వేసుకొని 2 ఒత్తులు అనేది వేసుకొని ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి మనం ధూపం అనేది చూపించాలండి. ఇలా చక్కగా పూలతో అలంకరణ అనేది చేసుకున్నాను మీరు ఇలా చక్కగా పూలతో అలంకరణ చేసుకొని ఈ దీపానికి ఏదైతే వెలిగించుకోండి. ఈ దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి. మీరే మార్పు అనేది చూస్తారు ఇంట్లో ఈ దీపం వెలిగించుకున్నాక. అంటే ప్రతి శుక్రవారమైనా వెలిగించుకోవచ్చు, లేదా ఎన్ని శుక్రవారాలైనా అనుకొని ఈ దీపాన్ని అయితే పెట్టుకోండి. చాలా మంచిది వెలిగించుకుంటే.
కొండెక్కిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ప్రమిదలోని ఉప్పుని ఏం చేయాలని చాలామందికి డౌట్ ఉంటుంది కదండి. అందుకనే ఇప్పుడు నేను ఆ విషయం తెలియజేస్తాను. ఆ ప్రమిదలోని ఉప్పుని మనం నీళ్ళల్లో వేసి పారే నీళ్ళలోనే వేయచ్చు. ఒకవేళ మనం సిటీలలో ఉండడం వల్ల మనకి అలా పారే నీళ్ళు అలా ఏమి ఉండవు కదండి. లేదా మన షింక్ అంతా నీట్గా చేసుకున్న తర్వాత ఆ షింకులోనే వేసుకోవచ్చండి, వాటర్ తిప్పేసేసి. లేదా మీరు వాటర్లో వేసి ఆ ఉప్పు అంతా కరిగాక మనం చెట్లకైనా పోసుకోవచ్చు ఆ వాటర్ని. ఇంకా ఈసారి అక్షయ తృతీయ శుక్రవారం 2 కలిసి వచ్చింది కాబట్టి ఆ లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకొని ఈ ఉప్పు దీపాన్ని అయితే పెట్టుకోండి. మనకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయండి. మనం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉంటాము. అమ్మవారు మనల్ని కరుణిస్తుందండి అలా. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలామంది వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి.